హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెఫరు. ఈ వీడియోలో నాన్ వెజ్ లవర్స్ కోసం పచ్చి రొయ్యలు పచ్చి కొబ్బరి కర్రీ చేయబోతున్నాను. డీటెయిల్గా మీకు అన్ని టిప్స్తో సహా చెప్తానండి. కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. మనం ఎప్పుడైనా రుచిగా తిన్నప్పుడు మనసుకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది. వంట అనేది మనం పర్ఫెక్ట్గా చేస్తే సూపర్గా ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా తింటారు. దాని మసాలా కోసం నేను ప్రిపేర్ చేస్తున్నాను. దానికి ఒక 2 అంగుళాల దాచిన చెక్క, ఒక స్టార్ ఫ్లవర్ రెబ్బ, చిన్న జాజికాయ ముక్క, అలాగే 6-7 లవంగాలు, కొంచెం షాజీరా, ఒక యాలక వేసుకుని వీటిని లైట్గా వేయించుకోండి. కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది, ఎక్కువగా ఏమీ వేగక్కర్లేదండి. తర్వాత దానిలోకి ఒక స్పూను ధనియాలను వేసుకోండి. ధనియాలు కూడా లైట్గా వేయించుకోవాలి. ఇలా మసాలా కనుక మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుని కర్రీ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. బయట తెచ్చుకున్న మసాలాలు అస్సలు టేస్ట్ ఉండవు. ఇలా కనుక తయారు చేసుకుని మీరు నాన్ వెజ్ కర్రీస్ వండుకోండి, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఒక చిన్న బిర్యానీ ఆకు ముక్కలుగా చేసుకుని వేసుకోండి. ఇవన్నీ కూడా చక్కగా లైట్గా వేగే వరకు సరిపోతుందండి. ఎక్కువ డార్క్ కలర్ రాకూడదు. అలా డార్క్ కలర్ వస్తే మసాలా కలర్ మారిపోతుంది. ఒక స్పూన్ నువ్వులు కూడా వేసుకుని కొంచెం చిటపట్లు ఆడే వరకు వేయించుకోండి. చూడండి, ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లగా ఆరిన తర్వాత మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఒక బాండి పెట్టుకోండి, దానిలోకి తగినంత ఆయిల్ని వేసుకోండి. నేను 1/2 కేజీ రొయ్యలకు సరిపడా ఆయిల్ని వేస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువైతే కనుక క్వాంటిటీని పెంచుకుని వేసుకోండి. ఎప్పుడైనా సరే నాన్ వెజ్లోకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని కట్ చేసుకుని వేసుకోవాలి. ఇవన్నీ కూడా చక్కగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోండి, ఉప్పు వేసుకొని మగ్గించుకోండి, ఫాస్ట్గా మగ్గుతాయి. చూడండి, ఇలా వేయించుకోండి. ఈ రొయ్యల్ని నేను మ్యారినేట్ చేశాను, ఉప్పు కారం పసుపు వేసి మ్యారినేట్ చేశాను. వీటిని అయితే ముందుగా మనం శుభ్రంగా కడగాలి. ఉప్పు పసుపు వేసి నీట్గా ఒక 5-6 సార్లు కడిగేసిన తర్వాత మ్యారినేట్ చేసుకోవాలి. చూడండి, ఉల్లిపాయలు 3 వంతులు మగ్గిన తర్వాత దానిలోకి ఈ రొయ్యల్ని వేసుకోండి. రొయ్యల్ని మ్యారినేట్ చేయడం వల్ల లోపలికి ఉప్పు కారం అంతా వెళ్ళి టేస్ట్ బాగుంటాయి, చప్పగా లేకుండా. మనం వెంటనే కర్రీ చేసిన వెంటనే కూడా తిన్నా కూడా అవి చప్పగా ఉండవు. ఇలాంటి రెసిపీస్ ఇంకా చాలా చేసి అప్లోడ్ చేస్తానండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ మీద ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడు నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూడొచ్చు. మూత పెట్టుకుని 2 నిమిషాలు మగ్గించుకుంటే ఇలా రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. ఆ వాటర్తోనే రొయ్యలు మెత్తగా ఉడుకుతాయి. అందుకని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకొని దానిలోకి ఒక పెద్ద మీడియం సైజు టమోటాని యాడ్ చేసుకోండి. కొంచెం పండిన టమోటా అయితే టేస్ట్ బాగుంటుంది. టమాటో కూడా బాగా మెత్తగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. దీనిలోకి ఒక 1/2 స్పూన్ పసుపును వేసుకోండి. పసుపును వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా వేయించుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోండి. రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా ఎగిరిపోయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చినప్పుడు మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. వేసి ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది ఉల్లిపాయలు వేసి వేయించుతారు కదా. ఇప్పుడు పచ్చి కొబ్బరిని ఇలా ముక్కలు కట్ చేసుకుని ఇలా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. 2 స్పూన్లు వేసాను. ఎక్కువ వేయొద్దండి పచ్చి కొబ్బరి, ఎందుకంటే స్వీట్నెస్ వచ్చేస్తుంది, తీపి వస్తుంది, టేస్ట్ మారిపోతుంది. 2 స్పూన్లు అయితే సరిపోతుంది 1/2 కేజీకి. అలాగే ఇందాక మనం ఫైన్గా పౌడర్ చేసుకున్నాం కదా మసాలా పౌడర్ని, అది కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా కారాన్ని వేసుకోండి. నేనైతే ఒక స్పూన్ వేసాను. ఇదంతా కూడా చక్కగా బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ వేయించుకోండి. అడుగంటకుండా కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. అడుగంటితే మాడితే కనుక మాడు ఫ్లేవర్ వచ్చేసి అస్సలు బాగుండదండి. మనం ఎంత టేస్టీగా చేసుకుంటే ఇంట్లో వాళ్ళంతా హ్యాపీగా తింటారు. దానిలోకి ముక్క మునిగే వరకు వాటర్ని యాడ్ చేయండి. మనకి గ్రేవీ థిక్గా చాలా టేస్టీగా వస్తుంది. తగిన వాటర్ పోసి ఉడికించుకుంటే రొయ్యలు కూడా మెత్తగా సాఫ్ట్గా ఉడుకుతాయి, తినడానికి కూడా బాగుంటాయి. పచ్చిగా ఉంటే అస్సలు బాగోండి. ఎప్పుడైనా సరే మనం బాగా మెత్తగా ఉడికించుకోవాలి, అప్పుడే డైజెషన్ కూడా చక్కగా అవుతుంది. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి.
ఆల్రెడీ మనం ఆనియన్స్లో వేసాము, అలాగే మ్యారినేట్ చేసినప్పుడు వేసాం కదా, చూసుకుని వేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఆయిల్ అంతా కూడా ఇలా పైకి రావాలి. అలా పైకి వచ్చిందంటే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఎంత కొంచెం ఎక్కువసేపు అలా కుక్ చేసుకుంటేనే సిమ్లో పెట్టుకుని టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారం అన్నీ కూడా రొయ్యలకి లోపల వరకు వెళ్ళి బాగుంటాయి అన్నమాట. అందుకని మీరు ఎప్పుడైనా సరే సిమ్లో పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు అలా వదిలేయాలి. అప్పుడు సూపర్ టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. ఈ కర్రీ అయితే సూపర్గా కుదిరింది, చాలా టేస్టీగా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ పద్ధతిలో. పచ్చి కొబ్బరి వేయడం వల్ల రొయ్యలకి కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. అలాగే రొయ్యలకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఈ పచ్చి కొబ్బరి యాడ్ చేయడం